హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో సాగునీరు లేక వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. యాసంగిలో వరుణుడు ముఖం చాటేయడంతో పంటలు ఎండి రైతులకు నిరాశ మిగిలింది. ఈ స్థితిలో ఏం చేయాలో తెలియక ఎండుతున్న పంటలను పశువులకు మేతగా పెడుతున్నారు. ఎంతో ఆశతో పంటలు వేసిన రైతులు సాగునీరు అందక పొట్టదశలో వరి పంటలు నిర్జీవంగా మారుతున్నాయి. ఏటా ఇదే పరిస్థితి నెలకొంటుందని రైతులు వాపోతున్నారు. వేల పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బావులు పూడికలు తీయించి బోర్డులు వేయించిన నీరు పడటం లేదని అంటున్నారు. సమీపంలోని దేవాదుల పైప్ లైన్ ద్వారా లంబడి కుంటలో నీరు వదిలితే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందని రైతులు తెలుపుతున్నారు. యాసంగి టైంలో గ్రౌండ్ వాటర్ నీళ్లు ఉంటే మాకు పంటలు పండుతాయి. 20 గుంటల బోర్ ఉన్నది, 10 ఎకరాల బావి ఉన్నది. ఈ గ్రౌండ్ వాటర్ ఇవ్వబట్టి మాకు నీళ్లు పెరుగుతాయి. కాబట్టి మీరు దయచేసి చొరవ తీసుకొని మాకు పైప్ లైన్ ద్వారా మాకు గనక ఈ లంబడి కుంటల నీళ్లు ఇడిస్తే మీరు మాకు జీవితాంతం అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. మా రైతులు మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటారు. మా పంట నష్టమైంది. 50,000 పెట్టుబడి అయింది. ఏ విధంగా నీళ్ళు వెళ్తలేవు, బయట నీళ్ళు వెళ్తలేవు. 3 ఎకరాల పెట్టిన పొలం ఎంత ఎండుతుంది. ఇప్పుడు ఎడ్ల మాత కూడా కరువు అయిపోయింది. ఎక్కడ దాకా పెట్టినా 2 లక్షలు పెట్టినా ఇప్పుడు వచ్చే పంట కూడా నష్టం అయిపోయింది. ఇప్పుడు అప్పెట్లా జరపాలి, ఇప్పుడు తెచ్చిన కాడ ఏం కట్టాలి.